హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సొంత పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా థర్డ్ పార్టీ అంటే ఒక ప్రైవేట్ ఏజెన్సీతో ఎప్పటికప్పుడు నియోజకవర్గ స్థాయి నేతల నుంచి నియోజకవర్గ స్థాయి నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదిక రప్పించుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు ఒక లిట్మస్ టెస్ట్ పెడుతున్నారు, ఒక అగ్ని పరీక్ష పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అది అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లేదా పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లేదా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలనేది వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్ ఆలోచిస్తున్నది, వైఎస్ జగన్ గట్టిగా నమ్ముతున్నది ఒకటే, 40% ఓట్ బ్యాంక్ ఉంది. 11 సీట్లకు పరిమితమైనా సరే 2024 ఎన్నికల్లో 40% ఓట్ బ్యాంక్ అనేది చెక్కు చెదరలేదు. దానికి తోడు ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉంది ప్రజల్లో. అది వివిధ స్థాయిల్లో ఉంది. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత 2 ఏళ్లలోనూ చాలా ఎక్కువ స్థాయిలో ఉంది అనేది వైఎస్ జగన్కు అందుతున్నటువంటి వార్తలు. అందుకు తగ్గట్టే ఆయన నివేదికలు కూడా రప్పించుకుంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఎలా ఉంది, ఏ అంశాలపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ ఉంది, ఏ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంది, అది ప్రభుత్వ విధానాల వల్ల లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల విధానాల వల్ల అనేది చాలా కీలకంగా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు ఆయన రప్పించుకుంటున్నారు. ఒకటి, ప్రత్యర్థి పార్టీలు అంటే ముఖ్యంగా కూటమి పార్టీ నేతల పనితీరు ఎలా ఉంది, కూటమి పార్టీ నేతల పనితీరుపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా, సహేతుకంగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా, ఈ వివరాలు సేకరించడంతో పాటు సొంత పార్టీ నేతలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పనితీరు ఆయా నియోజకవర్గాల్లో ఎలా ఉందనేది చాలా క్లియర్గా ఆయన తెప్పించుకుంటున్నారు. ఈ రప్పించుకునే క్రమంలో ఆయన పార్టీ నేతలను ఎవరిని నమ్మడం లేదు. వైఎస్ జగన్ పార్టీ నేతల్ని కానీ లేదా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి ఏ ఒక్కరిని కూడా వైఎస్ జగన్ నమ్మడం లేదు, నమ్మదలుచుకోలేదు. దీనికోసం ఆయన ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అది ఒక ప్రైవేట్ ఏజెన్సీ. అది కేవలం డైరెక్ట్ జగన్కే రిపోర్ట్ చేస్తుంది. ఆ జగన్కి మాత్రమే ఈ రిపోర్ట్స్ అందుతాయి. మధ్యలో ఎవరి ప్రమేయం ఉండదు. దీనికి కారణాలు లేకపోలేదు. ఒకవేళ సొంత పార్టీ నేతలకు, పార్టీలోని కీలకమైనటువంటి నేతలకు లేదా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి ఒకరిద్దరు నేతలకు, ఒకరిద్దరు కీలకమైన వ్యక్తులకు ఇలాంటి బాధ్యతలు అంటే ఏ బాధ్యతలు, నియోజకవర్గాల్లో పనితీరు ఎలా ఉంది, నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్ల పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనేది తెలుసుకునేందుకు తెలుసుకునే బాధ్యత కనుక ఒకవేళ పార్టీలోని కేంద్ర కార్యాలయంలోని కీలకమైనటువంటి వ్యక్తులకు అప్పగిస్తే ఆ వ్యక్తులను నయానో భయానో లోబర్చుకుని లేదా లాబింగ్ చేసుకుని అక్కడ పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఒకవేళ నెగిటివ్గా ఉన్నా సరే పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. ఆ రిపోర్ట్లను బేస్ చేసుకుని తాను ముందుకు వెళ్తే మొదటికే మోసం వస్తుందనేది వైఎస్ జగన్ చాలా క్లియర్గా గ్రహించారు. 2024 ఎన్నికలకు ముందు జరిగింది కూడా ఇదే. అందుకే వైఎస్ జగన్ ఈసారి ఎవరిని నమ్మదలుచుకోలేనట్టుంది. అందుకే ఈసారి ఆయన ప్రైవేట్ వ్యక్తుల ద్వారా, ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా, ఆ ఏజెన్సీ అయితే నేరుగా జగన్కు మాత్రమే రిపోర్ట్ చేస్తుందో ఆ ఏజెన్సీని ఒకదాన్ని నియమించుకున్నారు. ఆ ఏజెన్సీ ద్వారా ఈ నేతలకు సంబంధించి, నియోజకవర్గాల నేతలకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ను ఎప్పటికప్పుడు ఆయన రప్పించుకుంటున్నారు. ఇటీవల కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఆయన 1-to-1 సమావేశం ఏర్పాటు చేశారు వైఎస్ జగన్. ఈ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల పనితీరు ఎలా ఉంది, వాళ్ళు పార్టీకి పిలుపు ఇచ్చినటువంటి ఏ కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొన్నారు, ప్రజలతో ఎలా మమేకం అవుతున్నారు, ప్రజల్లో ఆ నాయకుల పట్ల ఏ అంశాల్లో అనుకూలత ఉంది, ఏ అంశాల్లో ప్రతికూలత ఉంది, ఈ అన్ని అంశాలని ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఆయన ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా రప్పించుకున్నారో ఈ రిపోర్ట్ను ఆ నేతలతో 1-to-1 ఇంటర్వ్యూల సందర్భంగా, 1-to-1 చర్చల సందర్భంగా ఆ నేతల ముందు ఉంచేసరికి ఆ నేతలకి షాక్ అయినటువంటి పరిస్థితి, ఆ నేతలు అవాక్కైనటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇలాంటి నివేదికలు వైఎస్ జగన్కు తమకు అనుకూలంగా లేని లేదా తమంటే గిట్టని సొంత పార్టీలోని ఇతర నేతల నుంచి వచ్చిందని చెప్పి భావించారు. కానీ మొత్తం పక్కాగా
100% నిజమైనటువంటి ఫీడ్బ్యాక్ రావడంతో ఇది ఖచ్చితంగా ప్రైవేట్ ఏజెన్సీ ఎవరో ఒకరిని వైఎస్ జగన్ నియమించుకున్నారు. ఆ ఏజెన్సీ ద్వారా వచ్చినటువంటి నివేదిక అని చెప్పి దాదాపుగా తేలినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా పంచాయతీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి ముందు 2029 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు. సో ఈ ఎన్నికలను వైఎస్ జగన్ ఒక టార్గెట్గా పెట్టారు. వైఎస్ జగన్ ఆయా నియోజకవర్గ స్థాయి నేతలకు, ఇన్ఛార్జీలకు, ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని చెప్పి భావిస్తున్నారో ఆ నేతలకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని ఒక లిట్మస్ టెస్ట్గా పెట్టారు. ఎక్కడ ఎటువంటి యునానిమస్లకు ట్రై చేస్తే ఒప్పుకునేది లేదు, పూర్తిగా పోటీ చేసి నెగ్గాల్సిందే. అది కూడా ఖచ్చితంగా 40% ఓట్ బ్యాంకు చెక్కుచెదరకుండా ఉంది. ఇక ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత తోడవుతుంది కాబట్టి ఖచ్చితంగా డెడికేటెడ్గా ట్రై చేస్తే, అంటే పూర్తిగా శాయశక్తిలా ప్రయత్నిస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక భాగం స్థానాల్ని గెలుచుకోవచ్చు అనేది వైఎస్ జగన్ చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఆయనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ కూడా అదే. సో అందుకే నియోజకవర్గ నేతలకు లిట్మస్ టెస్ట్ పెడుతున్నారు వైఎస్ జగన్. తనకు వచ్చే ఈ ప్రైవేట్ ఏజెన్సీ ఫీడ్బ్యాక్ ద్వారా, రిపోర్ట్ ద్వారా ఒక లిట్మస్ టెస్ట్ పెడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుచుకుని అధిక స్థానాల్ని, మెజార్టీ స్థానాల్ని గెలుచుకుని వచ్చినటువంటి నేతలకే 2029 ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని చెప్పి చాలా క్లియర్గా ఆయన స్పష్టం చేస్తున్నారు. గతంలో కూడా 1-2 నియోజకవర్గాల 1-2 జిల్లాల సమీక్షా సమావేశంలో కూడా తాడేపల్లిలో ఇదే విషయాన్ని ఆయన పైకి బాహటంగానే చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి ఆయా నేతలకు ఒక టార్గెట్గా విధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పనితీరు ఆధారంగానే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుచుకుని వస్తారు దాని ఆధారంగానే మీ టికెట్లు 2029 ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించబడుతుంది అనేది వైఎస్ జగన్ చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక లిట్మస్ టెస్ట్గా మారుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే వైఎస్ జగన్ ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా రిపోర్ట్లు ఎప్పటికప్పుడు రప్పించుకుంటున్నారో ఆ ప్రైవేట్ ఏజెన్సీ రిపోర్టు ఎవరి జాతకాలకు ఎలా చెబుతుందో, ఏం చెబుతుందో అనే ఒక ఆందోళన ఇప్పుడు నాయకుల్లో మొదలైంది. సో దీనికి సంబంధించి రాయలసీమ జిల్లాల వరకు అయితే కాస్త పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ప్రైవేట్ ఏజెన్సీ రిపోర్ట్ ద్వారా అందినట్టు వైఎస్ జగన్కు తెలుస్తుంది. ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కానీ, ఉత్తరాంధ్ర కానీ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలు కానీ, ఈ జిల్లాలకు సంబంధించి మాత్రం ఫీడ్బ్యాక్ అంతగా పాజిటివ్గా లేదు, చాలా కాస్త వ్యతిరేకంగా ఉంది ఆయా నియోజకవర్గాల్లో నేతల పనితీరుపై అని ఈ రిపోర్ట్ ద్వారా తెలిసిందనేది కూడా తెలుస్తుంది. ఓవరాల్గా ప్రైవేట్ ఏజెన్సీ రిపోర్ట్ అనేటప్పటికీ ఒక భయం కలుగుతోంది, ఒక ఆందోళన నెలకొంది. అదే సమయంలో లిట్మస్ టెస్ట్గా మారుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు.